హాయ్ అండి, వెల్కమ్ టు RadhikaRuchulu. ఈరోజు మనం సేమియాతో స్వీట్ రెసిపీ చూద్దామండి. నా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి. లైక్ వల్ల వీడియోస్ చాలామందికి రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి. సో ప్లీజ్ లైక్ చేయండి. రెసిపీ చూద్దాం. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకోవాలి. నెయ్యి హీట్ అయిన తర్వాత ఇందులోకి చిన్న కప్పు జీడిపప్పు, ద్రాక్ష, బాదం ఇలా సన్నగా తరుక్కొని వేసుకొని ఇవన్నీ మీడియం ఫ్లేమ్లో దోరగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిన వాటిని తీసుకొని పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొక టేబుల్ స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకొని 2 కప్పుల సేమియా తీసుకోవాలండి. సన్న సేమియా ఉంటాయి కదండి, ఆ సేమియా తీసుకున్నానండి. రోస్టెడ్ సేమియా 2 కప్పులు అంటే 200 గ్రామ్స్ సేమియా అండి ఇది. ఈ సేమియాని 5 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 లీటర్ హాట్ వాటర్ పోసుకోవాలండి. 1/2 లీటర్ వేడి నీళ్ళు పోసుకొని మూత పెట్టి 5 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత చూడండి సేమియా బాగా కుక్ అయిపోయింది. ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి 500 గ్రామ్స్ షుగర్ యాడ్ చేసుకోవాలండి. స్వీట్నెస్ ఇంకొంచెం ఇష్టపడే వాళ్ళైతే 2 to 3 టేబుల్ స్పూన్స్ షుగర్ ఎక్కువ యాడ్ చేసుకోండి. బట్ 200 గ్రామ్స్ సేమియాకి 500 గ్రామ్స్ షుగర్ అనేది కరెక్ట్గా సరిపోతుందండి. షుగర్ బాగా మెల్ట్ అయ్యేంత వరకు ఇలా కలుపుకుంటూ ఉండండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ యాలకుల పొడి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇంకా మనం వేయించి పెట్టుకున్న డ్రై నట్స్ అన్నీ కూడా వేసేసుకోండి. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇంకా కోవాని 1/4 కప్పు దాకా యాడ్ చేసుకుంటున్నానండి. కోవా వల్ల ఈ స్వీట్కి చాలా బాగా టేస్ట్ వస్తుందండి. కోవా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి యాడ్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. తర్వాత మొత్తం ప్యాన్కి సిల్వర్ ఫాయిల్ కవర్ చేసి మూత పెట్టి 5 మినిట్స్ అలాగే వదిలేసేయండి. 5 మినిట్స్ తర్వాత సర్వ్ చేసేసుకోవడమే. చాలా యమ్మీ అయిన దమ్కి సేమియా రెడీ అయిపోయిందండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.